ఈరోజు మనం అంబిలికల్ హెర్నియా గురించి తెలుసుకుందాం. పుట్టిన పిల్లల్లో 2 ఇయర్స్ లోపు పిల్లల్లో మనం ఎక్కువగా బొడ్డు దగ్గర అంబిలికల్ ఏరియాలో చిన్న స్వెల్లింగ్ లాగా మనం నోటీస్ చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అంబిలికల్ హెర్నియా ఈజ్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజువల్గా ఏమవుతుంది అంటే లోపల ఉన్న కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే యూజువల్గా పేగు ఇవన్నీ కూడా ఆ వీక్గా ఉన్న అంబిలికల్ వాల్ దగ్గర నుంచి బయటికి ప్రొట్రూడ్ అవ్వడం వల్ల చొచ్చుకు రావడం వల్ల మనకు చిన్న స్వెల్లింగ్ లాగా ఫామ్ అవుతుంటుంది. దట్ ఈస్ అంబిలికల్ హెర్నియా. మామూలుగా 2 సంవత్సరాల పిల్లల్లో అంబిలికల్ హెర్నియా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్డామిన్ స్ట్రాంగ్ అయిన తర్వాత వాటంతట అవే తగ్గిపోయి రిడ్యూస్ అయిపోయి నార్మల్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మనము పిల్లలు ముక్కినప్పుడు కానీ ఏడ్చినప్పుడు కానీ ఈ స్వెల్లింగ్ లేదా ఈ ప్రొట్రూషన్ కొద్దిగా ఎక్కువగా ఆబ్వియస్గా కనపడే ఛాన్సెస్ ఉంటాయి. అయినా కూడా దానంతట అదే తగ్గిపోతుంది. 2 ఇయర్స్ దాటిన తర్వాత కూడా అంబిలికల్ హెర్నియా అలాగే పర్సిస్ట్ అయితే అప్పుడు మనకి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. లేదంటే 2 ఇయర్స్ లోపు పిల్లలు యూజువల్గా 99% పిల్లలు దానంతట అవే రెడ్యూస్ అయిపోతుంది. వెరీ రేర్లీ ఎప్పుడైతే మనం ఒత్తినప్పుడు ఆ కంటెంట్స్ ఏవైతే లోపలికి వెళ్ళట్లేదు, స్వెల్లింగ్ తగ్గట్లేదు అని అనిపించినప్పుడు అది నాన్ రెడ్యూసిబుల్ లేదా అబ్స్ట్రక్టెడ్ అంబిలికల్ హెర్నియా అంటాము. అప్పుడు ఇంటర్వెన్షన్ అవసరం. ఇది కాకుండా ఎప్పుడైనా మనకి స్వెల్లింగ్ ఆబ్వియస్గా కనిపించినా పిల్లలు దేని గురించి ఏడ్చినా దానివల్ల ఏడుస్తున్నారు, దానివల్ల పెయిన్ వస్తుంది అని అనుకోవడం మాత్రం దాంట్లో ఏమాత్రం రైట్ లేదు. యూజువల్గా అంబిలికల్ హెర్నియా దానంతట అదే తగ్గిపోతుంది. సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.